నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. కృష్ణానగర్ కథలు అంటే ఇవి విషాద కథలు ఎంతమాత్రం కాదు. రంగుల ప్రపంచంలో తమ అదృష్టాన్ని వెతుక్కునే తొలి వేదిక నివేదనలు. గణపతి కాంప్లెక్స్, మంగా టిఫిన్ సెంటర్లు, కలలు పురుడు కోసుకునే ప్రసూతి వాళ్ళు, ఊహలు ఊసులాడుకునే నెలవులు, ప్రతిరోజు అదృష్టాన్ని పరీక్షించుకునే వేదికలు. నదులన్నీ సముద్రాన్ని చేరినట్టు కలలన్నీ ఇక్కడే కలుసుకుంటాయి, వెతలన్నీ ఇక్కడే తడుచుకుంటాయి. ఇవే కృష్ణానగర్ కథలు. సో ఒక నంది అవార్డు తీసుకురమ్మని చెప్పాను, తీసుకొచ్చారు కదా, ఒకసారి చూపించండి. ఏ నాటకానికి వచ్చింది? నేను నంది నాటక పోటీలకు దుర్యోధనుడి పాత్ర ఎలాగో చేశారు కాబట్టి ఏదైనా ఒక డైలాగ్ మేము వినొచ్చా? మీరు మాకు న్యాయమైన తీర్పే ఇచ్చిన మీ తీర్పు చనిపోయిన నా కొడుకును బ్రతికిస్తుందా అయ్యా? ఇది అలాగే ఎమోషనల్. ఇప్పుడు ఒక ఎమోషనల్ మమ్మల్ని ఏడిపించేశారు మీ కళ్ళలో నీళ్ళు చూసిన తర్వాత. సో తాగుబోతు క్యారెక్టర్ ఉంది కదా మధ్యలో, అది ఒకసారి పర్ఫామ్ చేసి చూపిస్తారా? ఆ డైలాగ్ ఎలా చెప్తారు? డబ్బులు ఇస్తాను కానీ ఎల్లు వచ్చిందా? అయ్యా బాబు, ఇల్లు ఎక్కడికి వచ్చుతుందండి, మనమే ఇంటి దగ్గరకు వచ్చాము. ఓకే ఓకే డైలాగులు టేకులు తీసుకోవడం ఇలాంటివి చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు అలాంటి సందర్భం ఎదురైందా? నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈ వయసులో నేనేదో మంచి క్యారెక్టర్ దొరుకుతాయి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. సో నా ముందున్న గెస్ట్ ఎవరంటే, నాటక రంగంలో ఆయన 3 నంది పురస్కారాలు అందుకున్నారనమాట. అంటే ప్రభుత్వం చేత అందించబడే పురస్కారాలు. ఆ తర్వాత 60కి పైగా సినిమాలు చేశారు, 15కి పైగా సీరియల్స్ చేశారు. కానీ ఇప్పటికీ ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇంకా చేయలేదన్నమాట. అంటే ఆయన పోరాటం ఇంకా సాగుతూనే ఉంది. ఆయన కోసం పోరాడమే కాకుండా TMTDAU అని, అంటే తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ తరపున వేరే వాళ్ళ గురించి కూడా, ఇతర ఆర్టిస్టుల వేతనాల గురించి, వాళ్ళ వేషాల గురించి కూడా ఆయన పోరాటం చేస్తున్నారనమాట. సో ఆయన నా ముందు ఉన్నారు. ఆయనే గొప్ప నటుడు SRS ప్రసాద్ గారు. మాట్లాడదాం. నమస్తే అయ్యా. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్లో రకరకాల ఫోటోలు చూశాను నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి. ఓకే. సో చాలా రకరకాల విభిన్న పాత్రలు చేశారు. కానీ మీరు సీరియల్లో 3 నంది పురస్కారాలు అందుకున్నారంటేనే ఎంత మహానటుడో నేను ఇమాజిన్ చేసుకున్నాను. అదేం కాదు సార్, నటుడు అనేవాడు నిత్య కృషివలుడు, ఎప్పుడు నేర్చుకునే ఉంటాడు. మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. డైరెక్టర్లు నన్ను నమ్మి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. ఆ క్యారెక్టర్లో కృషి చేశాను, వాళ్ళు చెప్పినట్లు విన్నాను. కాబట్టి నాకు నాటక రంగంలో 3 నంది అవార్డులు వచ్చేసారు. సో ఒక నంది అవార్డు తీసుకురమ్మని చెప్పాను, తీసుకొచ్చారు కదా, ఒకసారి చూపించండి సార్. ఇప్పుడు నంది అవార్డులు అయితే ఆగిపోయినాయి, మళ్ళీ అనౌన్స్ చేస్తున్నారు అని విన్నాం. కొంచెం ఆనందకరమైన వార్త అది. అవును సార్. సో ఏంటి సార్, ఇది దేనికి వచ్చింది? ఏ నాటకానికి వచ్చింది? అంటే నాటకానికి అంటే నేను నంది నాటక పోటీలకు ప్రాథమిక జడ్జిగా వెళ్ళాను, స్క్రూటినీ జడ్జిగా వెళ్ళాను. అప్పుడు నాకు సన్మానం చేసి ఇచ్చారు. ఓకే, మీ 3 నంది అవార్డులు కాకుండా ఇది సన్మానానికి అది స్క్రూటినీ జడ్జిగా ఇచ్చింది. ఓకే ఓకే. సో పక్కన పెట్టండి. ఓకే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ టైంలో ఆ నాటకాలు వేసినప్పుడు వాటిని చిత్రీకరించి క్యాసెట్ల రూపంలో దాచిన సందర్భాలు ఉండవు? లేవు సార్. అంటే ఈ మధ్య కాలంలో వచ్చినాయి ఏవో కొన్ని. అంతకుముందు అప్పట్లో ఇవేమి టెక్నాలజీ లేదు కాబట్టి మేము నాటకాలు వేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. అవి రికార్డ్ అయ్యేటివి కాదు. సో ముందుగా మీ నేపథ్యం చెప్పండి సార్. అంటే ఎందుకు నాటక రంగంలోకి ఎలా వచ్చారు, అసలు దానికి ఆకర్షితులు ఎలా అయ్యారు? సార్ బేసిక్గా నాది రాయలసీమ, కర్నూలు జిల్లా నంద్యాల. నేను నంద్యాలలో మున్సిపల్ హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నప్పుడు ఒక క్లాస్కు నోటీస్ పంపించారు హెడ్ మాస్టర్ గారు. స్కూల్ వార్షికోత్సవంలో నిర్వహించే సాంస్కృతిక పోటీలలో ఎవరైనా పాల్గొనే వాళ్ళు ఉంటే పలానా నాగసుబ్బారెడ్డి గారు, నాగసుబ్బారెడ్డి గారు, ఆదివేని ఈశ్వరయ్య గారు, వాళ్ళిద్దరికీ మీ పేర్లను ఇవ్వాల్సిందిగా అడిగారు సార్. సరే, ఏంటి నా సాంస్కృతిక కార్యక్రమాలంట, ఏమిటి బాబా, పోయి మనం కూడా ఇద్దాందా అని చెప్పేసి ఆ ఉత్సాహంతో పోయి ఇవ్వడం జరిగింది. ఆదివేని ఈశ్వరయ్య గారికి, నాగసుబ్బారెడ్డి గారికి. వాళ్ళు టీచర్లు సార్, మున్సిపల్ హై స్కూల్, నంద్యాల మున్సిపల్ హై స్కూల్. పేర్లతో సహా గుర్తుపెట్టుకున్నారు కదా? అవును సార్. అయితే వెళ్ళి ఇవ్వడం జరిగింది.
సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక శ్రీకృష్ణ రాయబారం ఏకాంకికను ప్లాన్ చేసి అందులో నాకు దుర్యోధనుడి క్యారెక్టర్ ఇచ్చారు. నటన అంటే ఏమిటిదో తెలియదు, ఏమి కూడా తెలియని సందర్భంగా వాళ్ళు ఆ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నేను ఓన్గా అప్పుడు ఇంట్లో పీటల మీద కూర్చునేవాళ్ళు సార్. ఒక పీట తీసుకొని ఇంట్లో వాళ్ళని సతాయించి డబ్బులు ఇప్పించుకొని ఒక కలర్ క్లాత్ తీసుకొని ఆ పీట మీద వేసి ఇట్లా కూర్చొని పోజు ఇచ్చి మంచిగా చెప్పాను సార్. చెప్తే నాగరత్నం టీచర్ అని సైన్స్ టీచర్ ఉండేది. అరే వీడు బాగా చేశాడు అని చెప్పేసి ఇంత మందం వెండి మెడల్ ఇచ్చింది తెచ్చి. సూపర్. అబ్బా నాకు మెడల్ వచ్చింది, నాకు అసలు ఎక్కడో ఆకాశంలో ఎగిరి గంతేసినంత ఆనందం కలిగింది అది చూసి. అప్పుడు పడిన బీజము ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అవుతా వస్తాను. ఇప్పుడు ఎంత సార్ వయసు ఎంత అండి మీది? నా వయసు 70 సంవత్సరాలు సార్. కానీ ఇప్పటికి కూడా మీరు అంటే ఏదో చేయాలి జీవితంలో, ఈ కళారంగంలో నాకంటూ ఒక ముద్ర వేసుకోవాలని చెప్పి మీరు పరితపిస్తూ ఉన్నారు. అవును సార్. సో ఏంటి సార్ మీ జీవిత లక్ష్యం ఏంటి? నా జీవిత లక్ష్యం ఏం లేదు సార్. నాటకంలో మొదలుపెట్టినప్పుడు అది ఒక వ్యసనం మాదిరి అయిపోయింది. నాటకమే నా జీవితం అనుకున్నాను. నేను కడప జిల్లా జమ్మలమడుగు డిపోలో ఆర్టీసీలో కండక్టర్గా ఒకటే డిపోలో జాయిన్ అయింది, జమ్మలమడుగు డిపోలోనే రిటైర్ అయింది, జమ్మలమడుగు డిపోలోనే. 30 years చేశాను అక్కడ. ఉద్యోగానికి పోయినా కూడా ఈ వ్యసనాన్ని వదులుకోకుండా ఎప్పుడు సిక్కులు చేసి లాసాపేలతో మన రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా 8 రాష్ట్రాలలో నాటకాలు వేశాను. అలాగే విదేశాలకు కూడా వెళ్ళి నాటకాలు వేశాను సార్. నేను నా అదృష్టం కొద్దీ గొప్ప గొప్ప దర్శకుల చేతిలో పడడం, మంచి మంచి క్యారెక్టర్లు దొరకడం, నాకు విపరీతమైన పేరు రావడం, వాళ్ళు వచ్చి నన్ను అభినందించినప్పుడల్లా ఇంకా నెక్స్ట్ ఇంకొక మంచి వేషం చేయాలనే ఇన్స్పిరేషన్ తోటి అలాగే కంటిన్యూ అవుతూ వస్తాను. ఓకే. సో మీరు ముఖాన మేకప్ పడగానే ఏకదాటిగా డైలాగులు చెప్తూ ఉండేవారని చెప్పి విన్నాం మేము. సో ఒక మీ దగ్గర నుంచి మోనోలాగ్ అంటారు కదా, ఒక పెద్ద డైలాగ్ లైక్ ఏమంటివి ఇలాంటి డైలాగ్ ఏదైనా, మీరు దుర్యోధనుడి పాత్ర ఎలాగో చేశారు కాబట్టి ఏదైనా ఒక డైలాగ్ మేము వినొచ్చా? డైలాగ్ అంటే నేను మైథలాజికల్ అది ఫస్ట్ టైం అది ఒక్కటే చిన్నప్పుడు అది కూడా రాయబారం శ్రీకృష్ణ రాయబారం నటించేది ఆ ఒక్కసారే. ఆ తర్వాత సాంఘిక నాటకాలలోనే కంటిన్యూ అవుతున్నాను, చేశాను కూడా. అందులో ఒక ఈ మధ్య కాలంలో 498A అంటే గృహహింస చట్టం కేసు. అంటే ఈ మధ్యన కొంతమంది ఆడవాళ్ళు ఒక గొప్పలకు పోయి భర్తలను హింసించడము, వాళ్ళు చెప్పిన మాట వినలేదని వాళ్ళ మీద 498 కేసు పెట్టడము, ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి నాటిక ఒకటి పాలకోలుకు చెందిన తాళాబొత్తుల వెంకటేశ్వరరావు గారని, ఆయన బేసిక్గా టీచరు కానీ అద్భుతమైన మంచి మంచి నాటికలు రాశారు. ఆయన నాటిక నాకు ఇచ్చాడు. నాటికలో ఒక వేషం చేశాను. బేసిక్గా కథ ఏమంటే, 2 తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు పల్లెలో ఉంటారు. వాళ్ళకు ఒకే ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పట్టణంలో బాగా చదువుకొని పట్టణంలో పెద్ద పోస్టు చేస్తుంటాడు. అంటే ఫ్యాక్టరీలు అలాట్ చేసే స్థాయి వ్యక్తి అనమాట. ఆయన దగ్గరికి కొంతమంది వస్తారు, మాకు భూమి అలాట్ చేయండి, మేము ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం, మీకు ఎలిజిబిలిటీ లేదండి, మీవన్నీ వెరిఫై చేసి మీకు ఎలిజిబిలిటీ లేదు అని రిజెక్ట్ చేస్తాడు వాళ్ళ ఫైల్ని. అప్పుడు వాళ్ళు ఎవరిని పట్టుకుంటూ అవుతుంది అని చెప్పేసి, భార్య అంటేనే భర్తల వీక్నెస్ కదా, భార్య దగ్గర అడుగుదామని భార్య దగ్గర పోయి వచ్చి చూసి, ఏంటమ్మా నువ్వు, మీ ఆయన ఇంత పెద్ద హోదా పెద్ద ఆఫీసరే, మీదేంటి ఇట్లా సాదా సీదాగా ఉన్నారు, మేము ఒక ఫ్యాక్టరీ పెట్టబోతున్నాం, దానికి మిమ్మల్ని కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా చేస్తాము, మీరు ఈ ఫైల్ మీద మీ ఆయనతో సంతకం పెట్టించండి అని. ఆమె మీకు కార్లు బంగ్లాలు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయని ఆశ పెట్టేటప్పటికి భర్తను అడుగుతుంది, ఏమంటే నాకు చిన్న కోరిక, నా కోరిక తీర్చారు అంటే, చెప్పండి, ఈ ఫైల్ మీద సంతకం పెట్టి. అది వెరిఫై, అరే ఇది నా దగ్గరికి వచ్చింది, నేను రిజెక్ట్ చేశానని నీకు ఎలా వచ్చింది, నాకు అలాగా వచ్చింది, ముందు మీరు సంతకం పెట్టండి. నేను అలా పెట్టను, నేను చాలా సిన్సియర్ ఆఫీసర్ను, నేను చెడ్డ పేరు తెచ్చుకోను, నేను పెట్టను. పెట్టకపోతే నేను ఏం చేస్తాను తెలుసా, నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టను అంటాడు. పెట్టవా అని చెప్పేసి, నీ మీద 498 కేసు పెడతాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. వెళ్ళి పోలీస్ స్టేషన్ పోయి 498A కేసు, అంటే నన్ను తాగొచ్చి ఇష్టం వచ్చేట్లు కొడుతున్నాడు నా భర్త, వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను ఇష్టం వచ్చేట్లు హింసిస్తున్నారు అని, అది సీరియస్ కేసు అనమాట. 498A.
అప్పుడు ఈ అతనికి ఆఫీసర్కి ఒక లాయర్ ఫ్రెండ్ ఉంటాడు. అది తెలుసుకొని వస్తాడు. అరే ఇట్లా పెట్టిందని చెప్తానే ఇంటికి వచ్చి ఏమైందని అన్ని తెలుసుకొని, అరే 498A కేసు అనేది చాలా సీరియస్, ముందు అందరిని తీసుకుపోయి లోపలేస్తారు, పాపం ఏ పాపం తెలియని మీ తల్లిదండ్రులను కూడా లోపలేస్తారు, కాబట్టి మీ తల్లిదండ్రులను కొద్ది రోజులు కనపడకుండా పెట్టు, ఈ లోపల నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చి కథ నడిపిస్తాను, కేసు నడిపిస్తాను అని చెప్తాను. అలాగా ఈ కేసు కోర్టుకు పోతుంది. నేను హీరో తండ్రిగా వేశాను, నా భార్యగా జ్యోతి అని ఆమె వేసింది. ఈ కేసు కోర్టులో నడుస్తుంటుంది. కోర్టులో వాయిదాలకు వెళ్ళే కొద్దీ ఆ కేసు వింటుంటే ఇతను చాలా సెన్సిటివ్ అనమాట కొడుకు. ఈ ఎక్కడ ఓడిపోతామో అనేది వాళ్ళకే ఫేవర్గా ఉన్నట్టు అనిపించి ఆయన, అరే నా వలన కదా ఎక్కడో పల్లెలో ఉన్న నా తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ నా వలన ఇలా బాధపడుతున్నారు, ఈ కేసు ఆమె గెలిస్తే తీసుకుపోయి అందరిని లోపలేస్తారే, మా తల్లిదండ్రులను లోపలేస్తే నేను తట్టుకోలేనని సూసైడ్ చేసుకుంటాడు తీర్పు రాకముందే. సూసైడ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు తీర్పు వస్తుంది. ఎవరు హీరో చనిపోయిన తర్వాత, అంటే ముసలి తల్లిదండ్రుల కొడుకు చనిపోయిన తర్వాత తీర్పు వస్తుంది. చనిపోయిన రఘురామ్, అతని తల్లిదండ్రులు నిర్దోషులు, వీళ్ళ మీద నిరూపించబడలేదు, నేరం నిరూపించబడలేదు కాబట్టి నిర్దోషులుగా వదిలేస్తున్నాము. అప్పుడు కోడలు కూడా కోర్టులో ఉంటుంది. అప్పుడు తండ్రి ఉంటాడు, ఒక కొడుకు, ఒక్కగానొక్క కొడుకు. అతనికి ఏ పాపము ఏ ఇది చేయకుండా కూడా, ఏ నేరం చేయకుండా కూడా కొడుకును పోగొట్టుకున్నాడు. కొడుకును పోగొట్టుకున్న తర్వాత నిర్దోష తీర్పు వచ్చింది. అప్పుడు ఆ తండ్రి బాధ ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఒక్క నిమిషం కూర్చొని ఉంటారు కోర్టులో, తీర్పు చెప్తాడు నిర్దోషులని. సంతోషం జడ్జి గారు, చాలా సంతోషం. కోడల్ని కూతురులా ప్రేమించి అభిమానించినందుకు మహాతల్లి గొప్ప మేలే చేసింది. అయ్యా జడ్జి గారు, మీరు మాకు న్యాయమైన తీర్పే ఇచ్చినా మీ తీర్పు చనిపోయిన నా కొడుకును బ్రతికిస్తుందా అయ్యా? అయ్యా జడ్జి గారు, మేము ఏ తప్పు చేయకుండానే పోలీస్ స్టేషన్లలోనూ కోర్టులలో మీ ముందు దోషుల్లాగా చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. బంధువుల ముందు తలెత్తుకొని తిరగలేక రోజు జీవోత్సవాల్లా బ్రతుకుతున్నాం. అయ్యా జడ్జి గారు, భార్యల్ని కోల్పోయిన భర్తలకి, భర్తల్ని కోల్పోయిన భార్యలకి తోడుగా ఎవరో ఒకరు వస్తారేమో కానీ బిడ్డల్ని కోల్పోయిన మాలాంటి తల్లిదండ్రులకు తోడుగా ఎవరు రారు రారు రారు. సూపర్ సార్, సూపర్ 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 సూపర్, అసలు అద్భుతం. అసలు ఎన్ని కన్నీళ్ళు ఎలా కారిపోయినాయి అంటే, గ్లిజరిన్ లేదు, ఏమీ లేదు, కళ్ళల్లో నీళ్ళు తిరగడం అనేదే పెద్ద విషయం. మీరు ఎంగా ఎన్ని చుక్కలు రాలినాయి అంటే నేను లెక్క పెడదామని ఆలోచించాను, అన్నీ వచ్చినాయి మీకు కళ్ళం పండి. సూపర్. అసలు ఎలా ఎలా అంటే ఒక పాత్రలోకి అంతలా ఇమిడిపోయి దానిలో పరకాయ ప్రవేశం ఎలా చేస్తారు అంటే, ఆ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఆ పాత్ర యొక్క ఏ నటుడికైనా నేను చెప్పేది ఏమంటే, ఆ పాత్ర యొక్క స్వభావాన్ని వంట పట్టించుకోవాలి. నేను అక్కడ ఆ సిచ్యువేషన్లో తీర్పు రాకముందే నా కొడుకు చనిపోయాడు, కానీ తీర్పు వచ్చింది అతడు నిర్దోషి అని. చనిపోయిన తర్వాత నిర్దోషి వస్తే ఏం ప్రయోజనం? ఉన్న ఒక్కగానొక్క కొడుకు పోయినాడు, ఆ పోయిన తండ్రి యొక్క గుండె ఎలా పగిలిపోతుంది అనేది మనం మైండ్లోకి వేసుకొని ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా నాదేం గొప్పతనం కాదు సార్. ఏ నటుడైనా
ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీకైనా వస్తుంది, నాకైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. లేదు లేదు, మీరు అలా అన్నారు కానీ అది ఇది మీ గొప్పతనం. ఖచ్చితంగా చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు అసలు. సూపర్ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాటక రంగంలో మిమ్మల్ని ఐ మీన్ చాలా మంది పొగడ్తలతో ముంచేసి ఉంటారు. అవును. బట్ సినిమా రంగానికి వచ్చినప్పటికి మీకు అంత స్వాగతం దక్కిందా? అంటే అక్కడ ఎంత గొప్ప స్వాగతం ఉందో. అంటే కొంత నిజం చెప్పాలి సార్, ఫ్యాక్ట్ మాట్లాడాలి. నేను 2019లో ఇక్కడికి వచ్చాను. వచ్చిన ఒక 4 నెలలకు 2019 నవంబర్లో వచ్చాను. అంటే ఒక 4-5 నెలలకు కరోనా వచ్చింది. మళ్ళీ వెళ్ళిపోయాను. సంవత్సరం తర్వాత వచ్చాను. మళ్ళా 2021లో వచ్చాను. మళ్ళీ ఒక 6 నెలలో 7 నెలలో రెండో కరోనా వచ్చింది, వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఇక్కడనే కంటిన్యూ అవుతున్నాను. అది దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అయింది. అయితే నేను ఈ 3 సంవత్సరాల్లో ఇక్కడనే హైదరాబాద్లో 30 సంవత్సరాల నుంచి ఉంటూ కష్టపడి క్యారెక్టర్ల కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళకంటే నేను చాలా ముందున్నా ఈ 3 సంవత్సరాల్లోనే. బికాజ్ ఆఫ్ ఒకటి నమ్ముకున్నాను సార్. నేను ఎక్కడ ఆడిషన్లు ఉన్నాయంటే కనుక్కోవడము, పోవడం, నేను ఈ విధంగానే నా ఆడిషన్ ఇవ్వడం, రావడం. ఒక ఆర్టిస్ట్గా అందరికీ తెలిసిపోయినా. నేను వేరే చోటికి ఎక్కడన్నా వెళ్తాను అనుకో, అక్కడ పనిచేసేవాడు అది ఆ సినిమా అయిపోతే ఇంకొక చోట చేరుంటాడు. అతను అక్కడ, అరే మీరు మాకు బాగా తెలుసండి, మాకు చాలా మంచి ఆర్టిస్ట్ అండి, తెలుసు అని. అలాగే ఇంకొకరు ఎవరన్నా, మాకు ఒక 65 సంవత్సరాల ముసలాయన క్యారెక్టర్ కావాలి, ఎవరైనా మంచి పర్ఫార్మర్ కావాలంటే, మొన్న ఒక ఆయన వచ్చిన్నాడు, చాలా అద్భుతంగా చేశాడు, అంటే నెంబర్ ఉందంటే ఆ నెంబర్ అది తీసుకొని ఇస్తే, ఆ నెంబర్ తీసుకొని ఫలానా దర్శన్ గారు నెంబర్ ఇచ్చారండి మీది, మీరు ఒకసారి ఆఫీస్కి రండి, నేను లొకేషన్ పెడతాను. అలా 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 క్యారెక్టర్లు చేస్తున్నాను. అయితే అన్నీ అంటే మంచి డైలాగులు ఉండే క్యారెక్టర్లు చేస్తున్నాను. మంచి సీన్లే కంటిన్యూటీ క్యారెక్టర్ దొరకడం లేదు. అది నా దురదృష్టం సార్. చిన్న చిన్న సీన్లు బాగా దొరుకుతాయి, చిన్న చిన్న డైలాగులు ఉన్న సీన్లు జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు సీన్లు దొరుకుతున్నాయి కానీ త్రూ అవుట్ ద సినిమా ఉండే క్యారెక్టర్ పడలేదు. అయితే ఆ మధ్యన నాకు మహానటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి పెద్ద అబ్బాయి జయకృష్ణ గారి కొడుకు చైతన్య కృష్ణ గారు బ్రీత్ అనే సినిమాలో నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు, అతని మేనమామగా. ఓకే. ఆ సినిమా వచ్చి ఉంటే నా లైఫ్ వేరే విధంగా ఉండేదేమో. అది బయటికి రిలీజ్ ఒక విధంగా రిలీజ్ అయింది కానీ కొంచెం ఆదరణ దక్కలేదు. అంటే కొంచెం అది సరిగ్గా ఆదరణ దక్కలేదు. ఓటీటీలోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇమీడియట్. మేబీ ఆ సినిమా థియేటర్స్ లోకి వచ్చి ఉంటే కొంచెం మీకు ఎక్కువ అది హిట్ అయ్యి ఉండే, బ్లాక్ బస్టర్ అయ్యి ఉంటే కొంచెం మీకు. బట్ ఖచ్చితంగా మీరు యు డిజర్వ్ మోర్ అండి, మీకు ఖచ్చితంగా దక్కుతుంది, దక్కాల్సింది. సో నాటకాల గురించి మాట్లాడుకుంటే ఏంటి మీ మొట్టమొదట నంది పురస్కారం వచ్చిన నాటకం ఏంటి? నంది నాటకంలో నాకు మొట్టమొదటి పురస్కారం కొయ్యగూరం అనే నాటకాలు వచ్చింది సార్. ఆ కొయ్యగూరం అనే నాటకను మా గురువు గారు శ్రీ ఏ భాస్కర్ చంద్ర గారు ఆంధ్ర బ్యాంకులో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన రచనా దర్శకత్వంలో నేను చేశాను కొయ్యగూరం. ఫెమినిజం మీద. అందులో నాది ఒక టిపికల్ క్యారెక్టర్. 3 ఎంట్రన్స్లు ఉంటాయి. మొదట అమాయకుడిగా వెళ్ళిపోతాను, ఆడవాళ్ళని చూస్తాను తల ఉంచుకొని వెళ్ళిపోతాను. రాత్రి అయ్యేటప్పటికి ఫుల్గా తాగి వస్తాను. మళ్ళా లాస్ట్లో అలా ఎందుకు ప్రవర్తిస్తాను, ఉదయమేమి చాలా అమాయకంగా ఉంటాడు, రాత్రి అయితే ఫుల్గా తాగొస్తాడు, ఏంటి నా సిచ్యువేషన్ అని లాస్ట్లో ఒక రివీల్ అయ్యేటప్పటికి నా గుండె పైపోయేంత ఆవేదన నేను వెళ్ళగట్టుతాను. 3 టిపికల్ అంటే 3 షేడ్లు ఉంటాయి, 3 షేడ్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్లో. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాలకే కాదు నాటకాలకు కూడా నంది అవార్డులు ఇవ్వాలని మొట్టమొదటిసారి నిర్వహించిన 87, 88, 89 3 సంవత్సరాలు కలిపి 2000 సంవత్సరంలో రవీంద్ర భారతిలో నంది నాటక నవోదినోత్సవం అద్భుతంగా చేశారు సార్. లైఫ్లో మర్చిపోలేము. అప్పుడు ఈ నాటకాలు 149 నాటకాలు ఎన్నో ఎంట్రీలు వస్తే దాన్ని 12 నాటకాలు సెలెక్ట్ చేస్తే అందులో మాది కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి కళాభారతి అనేది మా సంస్థ. ఆ కళాభారతి సంస్థ నుంచి కొయ్యగూరు నాటిక ఎంపికైంది. అప్పుడు ఇది నటులకు, రంగస్థల నటులకు ఆస్కార్ అవార్డు మాదిరి భావించి హేమాహేమ పోటీ, హెవీ కాంపిటీషన్, పెద్ద ఆర్టిస్టులు అంతా వచ్చిన నాటకాలు వచ్చాయి. అందులో నేను మొట్టమొదటిసారి నా క్యారెక్టర్కు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు తీసుకొని రాయలసీమలో సాంఘిక నాటకాలలో మొట్టమొదటి నంది అవార్డు తీసుకునే ఏకైక వ్యక్తిగా నిలబడడం నా అదృష్టం. సూపర్. సో ఇప్పుడు ఎలాగో ఎమోషనల్, ఇందులో కూడా 3 షేడ్లు ఉంటాయి అన్నారు. ఒకటి అమాయకుడు, ఇంకొకటేమో తాగుబోతు, ఇంకొకటేమో మళ్ళీ బర్స్ట్ అవుట్ అయ్యే
రెవల్యూషన్ అంటే కనువిప్పు కలిగించేది, అంటే ఎందుకు ఇలా ఉన్నది క్యారెక్టర్ అని. ఇది అలాగే ఎమోషనల్. ఇప్పుడు ఒక ఎమోషనల్ మమ్మల్ని ఏడిపించేశారు మీ కళ్ళలో నీళ్లు చూసిన తర్వాత. సో తాగుబోతు క్యారెక్టర్ ఉంది కదా మధ్యలో, అది ఒకసారి పర్ఫామ్ చేసి చూపిస్తారా? ఆ డైలాగ్ ఎలా చెప్తారు? రాత్రి ఫుల్గా తాగి అన్కాన్షియస్ లెవెల్లో ఉంటాను. రెగ్యులర్గా ఒక రిక్షావాడు నన్ను తీసుకొచ్చి ఆ ఇంట్లో వదిలిపెట్టిపోతుంటాడు. నా సంకకు వేసుకున్న సంచి, నా ఫైల్స్, నా చెప్పులు కూడా చల్లా చెదరైన ఆ 2 చెప్పులు తీసుకొచ్చి ఆ ఇంటి దగ్గరకు వచ్చినాక అట్లా ఇసిరేసి, ఏమండి నా ఇల్లు వచ్చేసిందండి అంటే అతను అడుగుతాడు, ఏమండి నేను వెళ్తాను, నా డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇస్తాను కానీ ఇల్లు వచ్చిందా? అయ్యా బాబు, ఇల్లు ఎక్కడికి వచ్చుతుందండి, మనమే ఇంటి దగ్గరకు వచ్చాము. ఓకే ఓకే సరే ఇస్తున్నా. ఇల్లాలా? ఏయ్ మై డియర్ వైఫ్, ఓపెన్ ది డోర్. తలుపు తీ తలుపు. ఓకే మై డియర్, ఓకే. తాళం చెవి నా దగ్గర ఉంటుంది, తలుపు నువ్వెలా తీస్తావు? ఓకే మనమే తీసుకుంటాం. ఓకే. సూపర్. సో మీరు నవ్వించగలరు, ఏడిపించగలరు, ఏమైనా చేయగలరు. బట్ ఎన్నాళ్ళైంది ఈ నాటకం వేసి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ కొయ్యగురం నాటకం 95లో సార్. బాగానే గుర్తుపెట్టుకున్నారు ఎప్పటి వరకు కూడా ఆ డైలాగులు. సూపర్ అండి, సూపర్. సో ఐ మీన్ మీరు ఇప్పుడు ఇంత నాటక రంగం నుంచి వచ్చారు కాబట్టి మీరు డైలాగులు కంఠస్థ పట్టడం ఇమీడియట్గా ఈజీ మీకు. సో అంటే దానికి ఒక సిస్టము పాతకాలంలో మేమంతా ఒక మంచి కమల శిక్షణగా ఒక పద్ధతిలో చేసేవాళ్ళం. ఓకే. కొత్త స్క్రిప్ట్ వచ్చింది అనుకోండి, అందులో ఆర్టిస్టును ఫలానా క్యారెక్టర్ కానీ ఎన్నుకున్న తర్వాత అందరం కూర్చొని ఒక 15 రోజుల పాటు రీడింగ్ ఇచ్చుకుంటాం. రీడింగ్ ఇచ్చిన వెంటనే అవి నోటికి వచ్చిన వెంటనే స్క్రిప్ట్ పక్కన పడేస్తాం. ఇక రన్నింగ్లోకి వెళ్తాం. ఒక 15 రోజులు మూమెంట్స్ సెట్ చేసుకుంటాం. మూమెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 నెల రోజులు ఇక రన్నింగ్ రిహార్సల్స్ చేసేస్తాం విత్ మూమెంట్ విత్ డైలాగ్స్. బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇక ఆ సంవత్సరం అంతా అన్ని పరిస్థితులకు వెళ్తాం. మరి ఇప్పుడు ఈ ఫిల్మ్ మేకింగ్ విషయానికి వస్తే మీకు ప్రతిదీ కూడా ప్రాంప్ట్ ఇస్తూ ఉంటారు, అక్కడ నుంచి పక్క నుంచి డైరెక్టర్ చెప్తా ఉంటారు, రిపీట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు కనీసం అంటే ఏంటంటే డైలాగ్ కంఠస్థ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా మందికి. అంటే ఎలా ఉంటారో పక్క నుంచి చెప్తా ఉంటే అది చెప్పేస్తూ ఉంటారు, రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే అలాగా సార్, ఒక సీరియల్లోనే డైలాగులు అందిస్తారు. ఓకే. సినిమాలలో డైలాగులు అందించారు. అంటే డైలాగ్ కి కట్ ఉంటుంది, కట్ ఉంటుంది. అక్కడ ముందు చెప్తారు, ఈ డైలాగ్ బిట్లే చిన్న బిట్లే కాబట్టి అవలీలగా చెప్పేస్తాం. ఇది ఏమంటే కొద్దిగా చూసుకుంటాను స్క్రిప్ట్, ఎందుకయ్యా మేము చెప్తాం కదా నువ్వు కూర్చోండి అని అంటారు సీరియల్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అందిస్తారు, ప్రాంప్టింగ్ ఉంటుంది కాబట్టి. సినిమాలలో ఇప్పుడు అంటే నేను ఒకటి ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే బేసికల్లీ మీకు ఖడ్గం సినిమా చూసారా? అంత ఐడియా. ఖడ్గం అనే సినిమాలో ఒక ఐ మీన్ రవితేజ ఒక గొప్ప ఆర్టిస్ట్ అవుదామని వస్తాడు, చాలా టాలెంట్ ఉంటుంది. బట్ ఒక సీనియర్ నటుడు ముందు తడబడతా ఉంటాడు అనమాట. ఒక 30, 40, 70 టేకులు తీసుకున్న తర్వాత ఈయనకి విసుగొచ్చి తోసేసి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. సో బేసికల్లీ మీరు కూడా ఇప్పుడు ఈ జనరేషన్, యంగ్ జనరేషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా డైలాగులు టేకులు తీసుకోవడం ఇలాంటివి చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు అలాంటి సందర్భం ఎదురైందా? ఎన్ని టేకులు పడుతున్నారు ఏంటి అని చెప్పి? అయింది సార్, నేను పేర్లు చెప్పకూడదు. ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాము, మేము వెనకాల మేము ఉన్నాము. ఒక మంచి నటుడే ఒక డైలాగ్ చెప్పేటప్పటికి ఒక 4-5 లైన్ల డైలాగు చెబుతున్నాడు, మధ్యలో ఎక్కడో కట్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతున్నాడు చెప్పలేక. ఒక 16 సార్లు 17 సార్లు అయింది. 17 సార్లకు కానీ అది డైలాగు పర్ఫెక్ట్గా రాలేదు. ఆ డైలాగ్ తప్పు పోయినప్పుడల్లా బా అన్న ఆ నటుడు అన్నప్పుడల్లా డైరెక్టర్ గారు బాబు పర్లేదు కానీ ఏం కాదు అని చెప్తాం. కానీ దురదృష్టం ఏమంటే మాలాంటి వాళ్ళం ఏదన్నా పొరపాటు చెప్పినాడు, ఎవడండి వీడిని తీసుకొచ్చింది, వేరే వాడిని పెట్టండి అని అంటారు సార్. అలాగే. సో మీలాంటి వాళ్ళు ఒక టేక్ తీసుకున్నా ఆపిన మధ్యలో మీ వల్ల ఒక టేక్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చినా ఖచ్చితంగా తిడతారు మీలాంటి వాళ్ళు. సో వాళ్ళని అయితే బాబు
అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళని ఏమన్నారు, నా మీద అయితే సవారీ చేస్తారు. సో ఇప్పుడు ఈ జనరేషన్లో కొన్ని మీరు ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు మీరు ఎంతో బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ఎన్నో ఇప్పుడు పురస్కారాలు అందుకుని ప్రభుత్వ పురస్కారాలు అందుకుని ఎన్నో ఆశలతో వచ్చారు. కొంతమంది ఏంటంటే అసలు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ కోవిడ్ తర్వాత బాగా సోషల్ మీడియా బాగా విస్తరించింది. ఇప్పుడు ఏంటంటే మీకు కనీసం అంటే యాక్టింగ్ గురించి ఏం తెలియకపోయినా వాళ్ళని డైరెక్ట్ తీసుకుని ఒక మంచి పాత్రలు ఇస్తున్నారు. మొత్తం సినిమా మొత్తం ఉండేలాగా నిడివి మొత్తం వాళ్ళ కవర్ అయ్యేలాగా మంచి పాత్రలు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అదే బాధ అనిపిస్తుంది సార్. 45 సంవత్సరాల నాటకరంగ ఎక్స్పీరియన్సు, 3 సార్లు నంది అవార్డు తీసుకున్నాము. బాగా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ నేను. ఒక రంగస్థల నటుడిని ఉండి ఇంత మంచి పాపులర్ అయి ఉండి కూడా మనకు అవకాశాలు రావడంలే. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వాళ్ళకు కొద్దిగా పుషింగ్ ఉండబట్టి వాళ్ళు డైరెక్ట్గా పోయి చేస్తున్నారే, మనకు రావడం లేదే అనే ఒక బాధ తప్ప మమ్మల్ని గుర్తించి ఇచ్చేవాళ్ళు ఇంకా ట్రయల్స్లోనే ఉన్నాం సార్. సో మీరు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత అంటే మీ గురించి ఇప్పుడు పూర్తిగా నాకు కూడా నేను వచ్చి కూర్చునే వరకు నాకు కూడా తెలియదు. అంటే నేను కొంచెం తెలుసుకున్నాను, అడిగాను ఏంటని చెప్తే నాకు తెలిసింది. ఇన్ని సినిమాలు చేశారు, నాటక రంగాల్లో 3 నంది అవార్డులు అందుకున్నారు, ఇవన్నీ తెలిసింది. చాలా మందికి తెలియదు డైరెక్ట్ కనిపించగానే. ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్, సంథింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా కొంచెం తక్కువ అంచనా వేస్తారు. అంచనా వేసి ఇలా వచ్చిన తర్వాత ఏంటి కంపెనీ ఆర్టిస్టా జూనియర్ ఆర్టిస్ట్ ఇలా అడుగుతారు. అలా మీకు ఏమన్నా కొంచెం అవమానించిన వాళ్ళు మీ పొటెన్షియల్ మీకున్న సామర్థ్యం తెలియక మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే అవమానించిన అంత జరగలేదు సార్. కాకపోతే పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కొన్ని చోట్ల. ఎవరోలే అని నన్ను పలకరించేవాళ్ళు కాదు, నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు. పోయినా కూడా విష్ చేసిన అని చెప్పేసి ఏదో అయిష్టంగానే ఏదో పెట్టారు. కానీ నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళే సార్ గురుగారు రండి అని చెప్పేసి పిలిచి, అంటే టాలెంట్ తెలిసిన తర్వాత మంచి అద్భుతం నటుడు అని చెప్పేసి గుర్తించి గౌరవించిన సందర్భాలు ఉన్నాయి. ఇతను నటుడో కాదో తెలియనప్పుడు పట్టించుకోకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భం ఒకటి చెప్పండి. అంటే ఏదైనా డైరెక్టర్ మీరు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు చేయగలరా లేదా అని కొంచెం ఆలోచించి తర్వాత చేసిన తర్వాత వాహ్ ఏం చేశారని చెప్పి తర్వాత ఒక గొప్ప డైరెక్టర్ సార్, చాలా పెద్ద డైరెక్టరు. నేను ఆయన సినిమాలు చూశాను, చాలా మంచి డైరెక్టరు. ఒక రాజకీయ యాడ్స్ చేస్తున్నారు. ఆ రాజకీయ యాడ్స్ చేసేటప్పుడు వాళ్ళ మేనేజర్ ఎవరో నన్ను పిలిచారు, నేను వెళ్ళాను సార్. సాయంత్రం 5:30 అవుతుంది, సూర్యాస్తమయం ఇప్పుడు ఆ యాడ్ చేయాలి. పిలిచి చూడండి ఒక టైం లేదు, సూర్యాస్తమయం అయిందంటే ఇంకా మళ్ళీ చేయాలంటే మళ్ళీ రేపటి వరకు మళ్ళీ ఇవెల్లా ఎస్టాబ్లిష్ అంటే చాలా ఖర్చు అవుతుంది, మీరు చేయగలరా అని అడిగారు. అడిగితే చేస్తాను సార్ అన్న. ఏమైనా ఇతను ఎవరు తీసుకొచ్చారు అంటే థియేటర్ ఆర్టిస్ట్ అంటే సార్ చేస్తానంటే సరే 18 ఈ యాడ్ వచ్చేసి మొత్తం 20 సెకండ్లు. 20 సెకండ్లలో 2 సెకండ్లు రాజకీయ పొలిటికల్ యాడ్ ఉంటుంది, 18 సెకండ్లు పర్ఫార్మెన్స్ ఉంటుంది. హావభావాలతో ఈ డైలాగ్ చెప్పాలి, చెప్తావు కదా అంటే చెప్తానన్నా, చేయన్నాడు. సింగిల్ టేక్లో చేశాను. చేస్తేనే చప్పట్లు కొట్టి వచ్చి కౌలించుకొని సూపర్ చాలా బాగా చేసావు, ఎక్స్పెక్ట్ చేయలే, నేను చూస్తే ఇతను చేస్తాడా అనే అనుమానం కలిగింది, ఏమనుకోవద్దు, చాలా బాగా చేసావని. ఆ యాడు విపరీతంగా వైరల్ అయిపోయింది, నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఎన్ని నెలలు అయిందండి యాడ్ అది? అంతా ఒక లాస్ట్ ఎలక్షన్స్కేనా? లాస్ట్ ఎలక్షన్స్కి. ఓకే అర్థమైంది. ఓకే యా. సో ఆయన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఎదురుపడిన సందర్భం ఉందా? ఎదురుపడినాడు. ఒక ఆఫీస్కి పోయినప్పుడు అక్కడ ఉన్నారు, నన్ను పలకరించాడు. నేను చేసినాను, వచ్చాను, పెద్ద పరిచయం లేదు. సార్ నమస్తే సార్, బాగున్నారండి అన్నాడు. బాగున్నాను సార్. సార్ మీరు అంటే ఎవయా నా యాడ్ చేసి మీరు అని అంటున్నా అంటే అప్పుడు సార్ మీరు డైరెక్ట్ సారీ సార్ చేశాను వెళ్ళిపోయాను. పర్లేదు కానీ ఇతను చాలా అద్భుత నటుడు, చాలా బాగా చేశాడు నా యాడు, నీకు మళ్ళీ మా సినిమాలో వేషం ఇస్తాను, తప్పనిసరిగా నీకు పిలిచి ఇస్తాను అని చెప్పారు సార్ ఈ మధ్యనే కలిసి. సూపర్. మీరు మర్చిపోయినా ఆయన మాత్రం మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకున్నారు. సూపర్. సో నార్మల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీకు కళారంగం మీద ఉన్న ప్రేమతో, సినిమాల మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి వచ్చేసారు, మొత్తం దీని మీద డిపెండ్ అయిపోయారు. కాకపోతే ఎప్పుడైనా బాగా ఎప్పుడైనా అనిపించిందండి ఎందుకు మనం ఇంత అలా ముందుకెళ్తుంటే మనకి తిరిగి అదే రకమైన ప్రేమ ఎందుకు ఎదురవ్వట్లేదు? మనం ఇంత ఇస్తున్నాం కదా సినిమా రంగం కోసం, ఎంత కష్టపడుతున్నాం, ఇప్పుడు ఎక్కడ సినిమా ఆడిషన్ ఉందన్నా వెళ్ళిపోతారు,
లేచి మీకు వయస్సు సహకరించకపోయినా ఈ వయసులో మేమే బద్ధకంగా ఉంటున్నాం, మీ వయస్సులో మీరు సహకరించకపోయినా లేచి వెళ్తారు ఆడిషన్ అనగానే. నాకు తెలుసు అరగంట ముందే ఉంటారు మీకున్న డిసిప్లిన్కి దానికి. బట్ ఎందుకు తిరిగి నాకు అంత ఆదరణ లభించట్లేదు, ఎందుకు ఇది అంత అని చెప్పి ఎప్పుడన్నా కొంచెం అనిపిస్తుంది. ఇంత ఎస్టాబ్లిష్ అయ్యే ఆర్టిస్ట్ ఉండి కూడా మంచి క్యారెక్టర్లు దొరకడం లేదే, ఏ విధంగా ఎందుకు బాగా చేసిన కాడికి ఈ వయసులో ఇంకా ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా మంచి నా ఏమి అంటే పాత సినిమాలు వేసుకొని చూడాలనేది. పాత సినిమాలు, రామారావు నాగేశ్వరరావు సినిమాలు, పాత సినిమాలు వేసుకొని ప్రశాంతంగా ఒక్కరిని కూర్చొని పెద్ద టీవీ పెట్టుకొని చూడాలనేది ఏమో అనిపిస్తుంటుంది. కానీ ఇంకొకసారి ఆలోచిస్తే అదే నాకంటే 30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకు కూడా నన్ను అడిగే స్థితికి వచ్చినారు సార్. మాకు కూడా అందరికి ఎంతోమందికి వేషాలు చెప్తున్నారు కదా, మాకు కూడా చెప్పాయా ప్రసాద్ గారు అని నాకు గర్వపడుతుంటా. అరే ఇక్కడికి వచ్చి హైదరాబాద్ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులర్ అయినాను, తర్వాత యూనియన్లో కూడా చాలా పాపులర్ అయినాను, ఎంతోమందికి వేషాలు ఇప్పిస్తున్నాను సార్. అంటే నాకు ఎవరన్నా ప్రసాద్ గారు మీరు ఒక వేషం ఉందండి చేయాలంటే, సార్ నా సంగతి సరే, చాలామంది మంచి ఆర్టిస్టులు అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, మంచి ఆర్టిస్టులు సార్, మీరు చూడండి సార్ అవకాశం ఇవ్వండి అంట. వాళ్ళే అంటుంటారు, ఏమయ్యా నిన్ను అడిగితే నువ్వు వేరే వాళ్ళ గురించి చెప్తున్నావు, ఇలాంటి వాళ్ళని మేము సినిమా ఫీల్డ్లో ఎప్పుడు చూడలేదు, వెరీ గుడ్ అయ్యా అని చెప్పేసి అభిమానం అట్లతో పెంచుకొని ఒక 5 మంది ఆర్టిస్టులు పంపించు ప్రసాద్ గారు, ఈ ఏజ్ గ్రూప్లో 10 మంది ఆర్టిస్టులు పంపించు అట్లా అంటే అట్లా పంపిస్తున్నాను. అలాగా కూడా నేను మరి నేను ఒక దగ్గర ఒక టీ కూడా తాగాను సార్. టీ సార్ వేషం ఇప్పించారు, కనీసం టీ అన్న తాగుదామన్నా సార్, నాతో నీకు టీ తాగాలని ఉంటే నేను డబ్బులు ఇస్తాను, నువ్వు తాగు, అంతేగాని నీ డబ్బులతో నేను తాగను. నాకు అలా గుడ్ నేమ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను సార్. కాకపోతే ఆ కంటిన్యూటీ వేషము నా టాలెంట్కి తగిన వేషము రాలేదనే ఒక చిన్న బాధ తప్పనిచ్చి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు, కొంతమంది ఇలా ఇంకా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, వీళ్ళ కోసం మీరు ఇప్పుడు తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున కొంచెం పోరాడుతున్నారు. పోరాటం కదా సార్, మేము ఎవరైనా డబ్బులు అండగా ఉంటున్నాం సార్. ఎవరైనా ఆర్టిస్టులకి చేయించుకొని డబ్బులు ఇవ్వకపోతే యూనియన్ తరఫున వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా ఇవ్వాలి, మా యూనియన్ సభ్యుడు అది చెప్పేసి ఒక యూనియన్ బలంతో డబ్బులు ఇప్పించడం జరుగుతుంది. అలాగే మా దాంట్లో ఆర్టిస్ట్ యూనియన్ సార్, ఇది చిన్న పిల్లల కాదు 80 సంవత్సరాల వరకు ఆర్టిస్టులు ఉన్నారు, చూడండి సార్ తీసుకోండి, మంచి ఆర్టిస్టులు కావాలంటే ఆడిషన్ చేసి తీసుకోండి అని. అలాగా బాగా తెలిసింది నాకు, బాగా పరిచయం ఉన్న వాళ్ళు ప్రసాద్ గారు ఒక 20 మందిని పంపించి, 30 మందిని పంపించి, 15 మందిని పంపించి, 10 మందిని పంపించి అంటే మా యూనియన్ సభ్యులనే ఎంకరేజ్ చేసి వాళ్ళకు అవకాశాలు ఇప్పించడం జరుగుతుంది. సో మీరు కొంచెం బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో సమ్ టైమ్స్ మీకు జేబులో 10 రూపాయలు కూడా లేని రోజులు ఉండొచ్చు. ఆ టైంలో మీరు యాక్ట్ చేసినప్పుడు మీకు కూడా డబ్బులు తిరిగి రాకపోయి ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఎవరు ఇండస్ట్రీ తరఫున అండగా నిలిచారు? అంటే నిజం చెప్పాలంటే సార్, ఆ నటరాజ్ దయ వలన నాకు అలాంటి ఇబ్బంది రాలేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈ వయసులో నేనేదో మంచి క్యారెక్టర్లు దొరుకుతాయి, మంచి డబ్బులు లక్షలు సంపాదించాలని నేను రాలేదు. నాటక రంగంలో నన్ను తెలియని వాళ్ళు లేరు. ఈ రాష్ట్రంలో కాదు, 8 రాష్ట్రాలలో నన్ను తెలియని వాళ్ళు లేరు. ఎస్ఆర్ఎస్ ప్రసాద్ అంటే తెలియని వాళ్ళు లేరు. అంత గుర్తింపు తెచ్చుకున్నా. సినిమాల ద్వారా కూడా అంత గుర్తింపు తెచ్చుకొని, సార్ మీరు ఫలానా సినిమాలు చేశారు కదా సార్, ఒక ఫోటో సార్ అంటే ఏదో ఒక అద్భుతమైన ఒక గొప్ప రచయిత చెప్పాడు సార్, ఆకలిగున్న నటుడికి ప్రేక్షకుల చప్పట్లే పంచభక్ష పరమాణాలని. సార్ మీతో ఒక ఫోటో తీసుకోవాలని ఉంది అనిపించుకునే స్థాయికి పోవాలనే కోరుకుంటున్నాను సార్. అంతే. సూపర్. మీ కళ. అలాగే నాకు ఏ రోజు కూడా ఏదో దేవుని వల్ల నాకు 4 అబ్బాయిలు ఉన్నారు, మా నాన్న ఇబ్బంది పడుతుంటాడేమో అని చెప్పేసి వాడు 5,000 అట్లా వేయడము, ఇంటి దగ్గర బాగానే ఉన్నాను సార్ నేను. అందుకని నాకు కృష్ణానగర్ కష్టాలు నాకైతే ఇంతవరకు రాలేదు, ఓపెన్గా చెప్తున్నాను. ఈ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, 5 నెలల్లో 3 షూటింగ్లు చేశారు సార్. అంత మహా వచ్చి దగ్గరికి ఒక 10,000 వచ్చింటుంది నాకు. నెలకు నాకు 20,000 ఖర్చు, రూమ్ రెంట్ కావచ్చు, బండిలో పెట్రోల్ కావచ్చు, లేకపోతే భోజనానికి కావచ్చు. ఉన్నా కూడా నేను ఎప్పుడు అధైర్యపడలేదు, భయపడలేదు. నా నటరాజ్ దయ వల్ల నాకు ఎలాంటి కష్టాలు లేకుండా, కృష్ణానగర్ కష్టాలు లేకుండా ఈ ఫీల్డ్లో కొనసాగుతున్నాను సార్. సో ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారికి ఒక మనిషిగా ఆకలికి తీరుతుంది, అవును సార్. కళాకారుడిగా ఆకలి తీరలేదు సార్, అది తీరాలి. చాలా బాగా చెప్పారు. అది ఖచ్చితంగా తీరాలి, తీరుతుందని మేము మా ఐ డ్రీమ్ నుంచి
కోరుకుంటున్నాం అతి త్వరలో తీరాలని. తర్వాత మీ ద్వారా ఒక చిన్న చెప్పండి. కృతజ్ఞతగా నాకు ఎవరైనా చిన్న సాయం చేసినా నేను జీవితంలో మర్చిపోతాను. నేను ఈరోజు ఇంత పెద్ద సంస్థ ఐడ్రీమ్ ఇంటర్వ్యూ చేసే స్థాయిలో మీ ముందర కూర్చోవడానికి బేసిక్గా కారణం, నేను నాటక రంగంలో ఎంటర్ కావడానికి నా స్కూల్ టీచర్లు ఆదవేని ఈశ్వరయ్య గారు, నాగసుబ్బారెడ్డి గారు, అలాగే ఆ తర్వాత దాసరి నారాయణ ఒక క్లోజ్ ఫ్రెండ్ సార్ పాలకొల్లులో, ఆయనది అక్కడే వైవిలంకనో ఏదో ఉంది, ఎస్ఎస్ఎల్ అని నంద్యాలలో ఆర్టీసీలో సూపరింటెండెంట్గా పనిచేసేవారు, ఆయన డైరెక్షన్లో. ఆ తర్వాత ఉద్యోగంలోకి వచ్చినాక గట్టి సుబ్బారావు అని మా సూపరింటెండెంట్ ఉండేవాడు విజయవాడ, ఆయన నేతృత్వంలో. ఆ తర్వాత భాస్కర్ చంద్ర అని ఆంధ్ర బ్యాంకులో పనిచేసేవారు, ఆయన పరిచయ భాగ్యం కలగడంతో నా జీవితం ఒక్కసారి టర్నింగ్ అయిపోయింది. అద్భుతమైన నాటికలు, అందులో ఆయన రచనలలో నా కోసం ఒక ప్రత్యేకంగా నన్ను దృష్టిలో పెట్టుకొని ఒక టిపికల్ క్యారెక్టర్ రాసేవాడు. ఆ క్యారెక్టర్ల వలన నేను ఈరోజు ఇంత ఎస్టాబ్లిష్ కావడము, ఈరోజు మీ ముందర ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి రావడం, వీళ్ళు నా గురువులు, వాళ్ళందరూ నాకు. అలాగే విదేశాల్లో నాకు విదేశాల్లో నాటకాలు వేసేదానికి నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన, గొప్ప వ్యక్తి, నాటకం అంటే పడి చస్తాడు, వైఎస్కేఎన్ స్వామి అని, ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని కువైట్కి పిలిపించి అక్కడ నాటకాలు వేయించాడు. అలాగే నేను అంతకుముందు ప్రొద్దుటూరులో కళాభారతి సంస్థలో నాకు బాగా ఎంకరేజ్మెంట్ చేశారు, నేను ఆ కళాభారతి ద్వారా బాగా నాటకాలు వేశాను. ఆ తర్వాత నంద్యాలలో చాలా ఫేమస్ డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ చిత్తూరు మధుసూదన్ రావు, తర్వాత డాక్టర్ గుర్రాల రవికృష్ణ గారు, పెద్ద డాక్టర్లు వీళ్ళిద్దరిని అధ్యక్ష కార్యదర్శులుగా పెట్టి నంద్యాలలో కళారాధన సాంస్కృతిక సంస్థ అనే ఒక మంచి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా విస్తృతంగా దేశ విదేశాల్లో సైతం నాటకాలు ఆడాము. వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. వీళ్ళందరికీ మీ ఐడ్రీమ్ ద్వారా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు నన్ను పిలిచి ఇంత హానర్ చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇది మాకు కూడా ఆనందకరం. అండ్ మీరు అన్నారు కదా, మీరు నాటక రంగంలో నేను తెలియని వాళ్ళు ఉండరు, బట్ ఈ జనరేషన్ వాళ్ళకి ఇంకా తెలియలేదు కాబట్టి తెలియాలి అని కోరుకుంటున్నాను అని చెప్పి పోరాడుతున్నారు. బట్ మీ గురించి గూగుల్ మొత్తం చెప్తుందండి. ఇప్పుడు మీ క్యారెక్టర్లో నేను కొడితే మొత్తం గూగుల్లో ఎన్నో విభిన్న పాత్రలు అన్నీ వచ్చినాయి అనమాట. సో నేను ఇవి డిస్ప్లే చేస్తాను. యాక్చువల్లీ ఇవన్నీ హైకోర్టు జడ్జి, డాక్టరు, ఊరు సర్పంచ్, ఫార్మరు, ఇది ఊరు పెద్ద, ఒక పురోహితుడు, పండితుడు, ఇదొక పెద్ద సంథింగ్ చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. విభిన్న పాత్రల్లో ఫోటోలు నాకు గూగుల్లోనే చెప్తుంది అనమాట. సో మీరు అధైర్యపడకండి, ఆల్రెడీ గూగుల్ అయితే మీ గురించి చెప్తుంది, మీరు ఒక గొప్ప నటుడు, మీరు విభిన్న పాత్రలు చేశారని చెప్పి గూగుల్లో వస్తున్నాయి మీ ఫొటోస్. అతి త్వరలో జనరేషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఒక అద్భుతమైన పాత్ర, పూర్తి నిడివి మొత్తం మీకు సినిమా మొత్తం త్రూ అవుట్ ఉండే పాత్ర అతి త్వరలో దక్కుతుందని మేము మనస్ఫూర్తిగా దక్కాలని ఐడ్రీమ్ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్.